మళ్ళీ శ్వాస తీసుకుంటూ పాదాలని పైకనండి, శ్వాస వదిలేస్తూ కిందికి. పుష్పలీల గారు చేయండి. మళ్ళీ ఒక పాదం తర్వాత మరొక, శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ. శ్వాస తీసుకుంటూ ఒక పాదం తర్వాత మరొక పాదం, శ్వాస వదిలేసి. మనం ఈ యొక్క క్లాసెస్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. ఏదైనా మిస్ అయినా కానీ మళ్ళీ మీకు కవర్ అవుతూ ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పని ఏమి ఉండదు. మళ్ళీ రొటేషన్ చేయండి ఈ విధంగా, యాంకిల్స్ ని ఈ విధంగా గుండ్రగా. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 3 సార్లు. నెక్స్ట్ ట్యాపింగ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఒక పాదం తర్వాత మరొక దాన్ని మనము క్లోజ్ చేద్దాం. ఫస్ట్ కుడి కాల్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా దానిపైన మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు బిగ్ సైజ్ లో కనబడుతుంది నాది. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చేయడం. మళ్ళీ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్, రైట్. మొక్కలు నొప్పి ఉంటే దగ్గరగా ఎక్కువ ఫోర్స్ గా టైట్ చేయొద్దు. నెక్స్ట్ 2 కాళ్ళని ఫోల్డ్ చేద్దాం, దెన్ రిలీజ్. మరొకసారి 2 కాళ్ళని, దెన్ రిలీజ్. మరొకసారి రిలీజ్. ఓకే. ఇప్పుడు నిదానంగా నిల్చోండి. చేతి వేళ్ళని ఫోల్డ్ చేసుకొని ఛాతీ చెస్ట్ దగ్గర ఉంచండి. టోస్ జాగింగ్, కాలి వేళ్ళ పైన చిన్నగా టోస్ జాగింగ్ చేద్దాం. ఒక 1 minute కాలి వేళ్ళ పైన. చేతులు వదిలేయద్దు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే. రిలాక్స్. ముఖ దౌతి, 2 చేతులని మోకాళ్ళ పైన ఉంచండి ఇట్లాగా. రేపు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జాగింగ్ సైడ్ వేస్ మళ్ళీ 2-3 days లో చూద్దాము. ముక్కుతో శ్వాస తీసుకుంటూ నోటితో వదిలేయండి. జస్ట్ రిలాక్స్. ఆయాసం తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు తల భాగం నుంచి పాదాల వరకు తలని గదుమని కిందికి ఉంచండి. శ్వాస తీసుకుంటూ తలెత్తండి.
శ్వాస వదిలేస్తూ కిందికి. శ్వాస తీసుకుంటూ తలని పైకి అనండి. శ్వాస వదిలేస్తూ కిందికి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ. మనకి ఇది జూమ్ అనేది 40 minutes అండి. సో మళ్ళీ టైం అయిపోయినాక మళ్ళీ జాయిన్ కావచ్చు. మళ్ళీ సేమ్ లింక్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ కుడివైపుకి తలని తిప్పండి. నెక్ రొటేషన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. మళ్ళీ శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. దెన్ మిడిల్. మరొకసారి రైట్ సైడ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ శ్వాస వదిలేస్తూ. మళ్ళీ అర్ధచంద్రాకారం తల భాగం. మెడని ఈ విధంగా కనిపిస్తుందా అండి? ఈ విధంగా. మళ్ళీ రొటేషన్ చేద్దాం నిదానంగా. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని నిదానంగా చేయండి. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందికి. మళ్ళీ యాంటీ క్లాక్ మరొక 2 సార్లు. ఓకే. దెన్ లాటరల్ బెండింగ్ చేద్దాం. 2 కాళ్ళని దూరంగా ఉంచండి. 2 కాళ్ళను దూరంగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని ఈ విధంగా పైకి తీసుకోండి. కుడి చేయి వేళ్ళని చూస్తూ ఉండాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. 2 కాళ్ళు దూరంగా ఉంచుకోండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ అండ్ అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్. దెన్ స్ట్రైట్. రైట్ సైడ్ and left side. Right side and left side. ఇప్పుడు స్పైనల్ ట్విస్టింగ్. 2 చేతుల్ని ఈ విధంగా ఉంచుకోండి, మనకి దగ్గరగా, ఛాతీ దగ్గరగా. ఈ విధంగా చేయాలి. 2 కాళ్ళు కొంచెం కొద్దిపాటి డిస్టెన్స్ ఉంటే చాలు. ఈ విధంగా రొటేషన్. ఈ విధంగా. సంతోష్ గారు వీడియో కనబడట్లేదు. చేయండి చేయండి, కంటిన్యూ. స్పైనల్ ట్విస్టింగ్. ఇట్లా అనాలండి, చేతులు ఈ విధంగా అనాలి. చూడండి ఒకసారి, చూసినాక చేయండి. వేళ్ళు ఇట్లా ఫ్రీగా అవ్వాలి.
ఓకే, రైట్. ఇప్పుడు బ్రీతింగ్ టెక్నిక్స్ లోకి వెళ్దాము. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని ఈ విధంగా దూరం చేయాలి. శ్వాస వదిలేస్తూ ఇలా దగ్గరికి, ఈ విధంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ఇట్లా ఎక్స్పాండ్ చేయాలి. శ్వాస వదిలేస్తూ దెన్ మిడిల్, నిదానంగా శ్వాస తీసుకుంటూ అండ్ శ్వాస వదిలేస్తూ. మరొక 10 నిమిషాల్లో మనకి సెషన్ ఎండ్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ కండి. ఓకే, నెక్స్ట్ బ్రీతింగ్ టెక్నిక్స్. అదే విధంగా రెండు చేతుల్ని లాక్ చేసి ఛాతీ దగ్గర ఉంచండి, చెస్ట్ దగ్గర. శ్వాస తీసుకుంటూ ఇట్లా ముందు కనాలి. అండ్ శ్వాస వదిలేస్తూ వెనుకకి. ఛాతీ దగ్గర ఈ విధంగా ఉంచాలి చేతులని. శ్వాస తీసుకుంటూ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఎక్సేల్, కమ్ బ్యాక్. ఇన్హేల్, stretch your hands, exhale, come back. మళ్ళీ ఓ చేతులను ఈ విధంగా అంటాం. మీరు నిల్చొనే ఉండండి. మళ్ళీ ఫోర్ హెడ్, ఇక్కడ చేతుల్ని నుదిటి భాగం దగ్గర ఉంచండి. శ్వాస తీసుకుంటూ ముందుకి 135 degrees. దెన్ శ్వాస వదిలేస్తూ వెనుక. ఇన్హేల్, stretch your hands and exhale, come back. Once again, inhale, stretch your hands and exhale, come back. Continue. Yes. Next ఇప్పుడు తాడాసనం చేద్దాం. యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్ అండ్ రెండు చేతుల్ని లాక్ చేసి అదే విధంగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ల పైన ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి పైకి. ఇన్హేల్, దెన్ ఎక్సేల్. చేతుల్ని మళ్ళీ ఫోర్ హెడ్, చెస్ట్ నుంచి డౌన్ చేయండి. మళ్ళీ అదే విధంగా లాక్ చేసి శ్వాస తీసుకుంటూ చేతుల్ని ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి కాలి వేళ్ల పైన. యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్. దెన్ ఎక్సేల్. ఛాతీ నుంచి మళ్ళీ చేతులు రిలీజ్ చేయండి. మరొకసారి లాస్ట్. మళ్ళీ ఛాతీ దగ్గర చేతుల్ని లాక్ చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ కాలి వేళ్ల పైన పైకి వీలైనంత వరకు సాగదీయాలి. దెన్ ఎక్సేల్. చేతుల్ని ఫోర్ హెడ్, ఛాతీ నుంచి డౌన్ చేయండి. మరొక్కసారి శ్వాస తీసుకుంటూ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ బాడీ. తాడాసన పిల్లలకైతే హైట్ పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు మోషన్ ఫ్రీ లేదనుకుంటే కూడా వాటర్ బాగా తాగేసి ఈ విధంగా కొన్ని చేసుకుంటే మీకు మోషన్ కూడా క్లియర్ అవుతుంది మార్నింగ్ టైంలో. నెక్స్ట్ రెండు కాళ్ళని కొంచెం దూరంగా ఉంచుదాం. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు చేతుల్ని లాక్ చేసి పైకానండి. రెండు చేతుల్ని పైకానండి. శ్వాస తీసుకొని ఆపేసి కుడి వైపుకి, ఇప్పుడు నేను చూడండి, నన్ను కుడి వైపుకి ఈ విధంగా బెండ్ కావాలి. 1 2 3 4 5. రిలీజ్. శ్వాస వదిలేయండి. మళ్ళీ చేతులు దించండి. రిలాక్స్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి.
హోల్డ్ ద బ్రెత్, బెండ్ లాటరల్లీ లెఫ్ట్ సైడ్ కి ఈ విధంగా బెండ్ కావాలి. 2 కాళ్ళు దూరంగా ఉండాలి. 1 2 3 4 5 6. మళ్ళీ స్ట్రైట్ గా వచ్చేసి చేతులు దించండి. మళ్ళీ కుడి వైపుకి, అదే విధంగా ఎడమ వైపు, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మళ్ళీ చేతుల్ని లాక్ చేసి పైకి తీసుకోండి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్, బెండ్ లాటరల్లీ రైట్ సైడ్, కుడి వైపుకి స్ట్రెచ్. లాటరల్ గా ముందుకు బెండ్ కావద్దు, మోకాళ్ళు కూడా బెండ్ కాకుండా చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస వదిలేస్తూ మధ్యలోకి చేతులు దించండి. ఒక 2-3 రోజుల్లో 2 రోజుల్లో సూర్య నమస్కారాలు కూడా స్టార్ట్ చేద్దాము. బేసిక్ నుంచి ఏమీ తెలియని వాళ్ళ నుంచి కూడా వాళ్ళను దృష్టిలో ఉంచుకొని చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి బేసిక్ నుంచి ముందుకెళ్తూ ఉంటాం. మరొకసారి నిల్చోండి. ఇంకొక 5 minutes లో సెషన్ ఎండ్ అవుతుంది. మళ్ళీ రీజైన్ కావాలి. 2 చేతులు లాక్ చేసి మళ్ళీ అదే విధంగా ఒకసారి లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. Then straight. Release. సంతోష్ గారు మళ్ళీ చేయండి. సంతోష్ అన్న, కమాన్, మళ్ళీ చేతులు ఎత్తండి. కుడి వైపుకి, ఎడమ వైపుకి, అండ్ లెఫ్ట్ సైడ్. పుష్పలత గారు, పుష్పలీల గారు, ఏమైనా డౌట్ ఉందా అండి? ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు స్టాండింగ్ లో అర్ధగతి చక్రాసనం చేస్తాము. ఇది లివర్ కి సంబంధించి చాలా బాగా హెల్ప్ అవుతుంది. 2 కాళ్ళు దగ్గరగా ఉంచండి. 2 కాళ్ళు దగ్గరగా ఉంచుకోవాలి. కుడి చేతిని ఈ విధంగా 90 degrees మన భుజానికి సమాంతరంగా కుడి చేతిని ఈ విధంగా తీసుకోండి. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని పైకి తీసుకోండి. 180 degrees. మీ యొక్క చేతి కండరము చెవుకు టచ్ అవుతూ ఉండాలి. ఇన్హేల్, లోతుగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్, బెండ్ లాటరల్లీ లెఫ్ట్ సైడ్, ఎడమ వైపుకి ఈ విధంగా బెండ్ చేయాలి. మోకాలు బెండ్ కావద్దు, ముందుకు బెండ్ కావద్దు. 1 2 3 4 5. శ్వాస వదిలేస్తూ 180 degrees, 90 degrees, 0. మళ్ళీ అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, ఎడమ చెయ్యి. 180 degrees. చెయ్యి అనేది స్ట్రైట్ గా ఉండాలి, మోచేయి దగ్గర బెండ్ కావద్దు. 2 కాళ్ళు దగ్గరగా ఉంచండి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్, బెండ్ లాటరల్లీ రైట్ సైడ్. దీనికి ఎలాంటి లిమిటేషన్స్ ఏమి ఉండవండి. రీసెంట్ గా ఆపరేషన్స్ అయిన వాళ్ళు మాత్రం ముందుకు వెనుకకు ఎక్కువ స్ట్రెచ్చింగ్స్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస వదిలేస్తూ 180 degrees, 90 degrees, and 0 degrees. మరొకసారి కుడి చెయ్యి, రైట్ హ్యాండ్ 90 degrees,
వీడియో ఆన్ చేయాలండి. ఎవరైతే వచ్చారో వీడియో ఆన్ చేస్తే మీరు ఏదైనా మిస్టేక్ పోయినా చెప్పడానికి ఉంటుంది. 180 degrees. Inhale, hold the breath. Bend laterally left side. ఎడమ వైపుకి బెండ్ చేస్తున్నాం. కుడి చెయ్యి పైకి ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10. 180 degrees straight. 90 degrees 0. మరొకసారి లెఫ్ట్ హ్యాండ్ 90 degrees, 180 degrees. Inhale, hold the breath. Then laterally right side. కుడి వైపుకి బెండ్ చేయాలి lateral గా. మోచే దగ్గర బెండ్ కావద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. Then straight 90 degrees and 0 degrees. ఓకే, ఇప్పుడు సిట్టింగ్ లోకి రండి. పుష్పలీల గారు మీరు కనబడతలేరు, కొంచెం కింది కనండి వీడియో. ఓకే, రియల్మీ అని ఉంది. వీడియో ఆన్ చేస్తే మీకు ఏమైనా చెప్పడానికి ఉంటుంది బ్రదర్. ఓకే రైట్. ఇప్పుడు మనం సిట్టింగ్ లో ఒక ఆసనం తీసుకుంటున్నాము. రెండు కాళ్ళు ఇట్లా దూరంగా ఉంచి కూర్చోండి. రెండు చేతులు వచ్చేసి నడుము దగ్గరనే ఉండాలి. మోచేతులు స్ట్రైట్ గా ఉంచండి. దండ ఆసన. రెండు కాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి. పర్వాలేదులేండి మేడం, ఉండనియండి. ఇంకా మీరు చేయండి, మీకు కనిపిస్తుంది కదా పుష్పలీల గారు. ఇప్పుడు మరొక 2-3 నిమిషాల్లో సెషన్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్ క్లిక్ చేసి జాయిన్ కండి. ఇప్పుడు వక్రాసనంలో ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. ఈ విధంగా లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ని నడుము వెనకాల ఉంచండి. ఎడమ చేతిని నడుము వెనకాల ఉంచాలి. కుడి కాలు స్ట్రైట్ గానే ఉంటుంది. కుడి చేయి పైకి ఎత్తండి. కుడి చేయి పైకి ఎత్తండి ఇట్లాగా. ఇప్పుడు నడుము దగ్గర కొంచెము స్ట్రెచ్ చేసుకోండి. కుడి చేతిని ఈ విధంగా ఆపోజిట్ సైడ్ కి తీసుకోండి. ఇప్పుడు కుడి చేతి వేళ్ళతో ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. ఒకవేళ రావట్లేదు అనుకుంటే ఇక్కడే ఉంచేసి ఇట్లా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు ఉండాలి. అప్పుడు ఏమైతుందంటే ప్యాంక్రియాస్, లివర్, మనకు క్లోమ గ్రంథి అనేది ఉంటుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి మన శరీరంలో న్యాచురల్ గా ఉత్పత్తి అవుతుంది. ప్యాంక్రియాస్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి విధంగా ఉంచేసి శ్వాస తీసుకొని ఎడమ వైపుకి, ఎడమ చేయి వెనుకుంది కాబట్టి ఎడమ సైడ్ లెఫ్ట్ సైడ్ కే తల తిప్పి ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. దెన్ రిలీజ్. మళ్ళీ కుడి కాల్ని ఫోల్డ్ చేయండి. కుడి చేయి నడుము వెనకాల ఉంటుంది. మరి దూరంగా ఉండొద్దు చెయ్యి, కొంచెం నడుముకి కొద్దిగా దగ్గరగానే ఉండాలి. ఇప్పుడు ఎడమ చేయి పైకి ఎత్తండి. రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ ని పైకి అనండి. ఆపోజిట్ సైడ్ తీసుకొని కుడి చేతి వేళ్లతో, ఎడమ చేతి వేళ్లతో కుడి చేతి పాదాన్ని పట్టుకోవాలి. తలని కుడి వైపుకి తిప్పండి. టర్న్ యువర్ హెడ్ రైట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Release your leg.
మళ్ళీ ఒకసారి లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేయండి, ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి, ఎడమ చేయి నడుము వెనకాల ఉంటుంది, కుడి చేయి పైకి ఎత్తండి, కుడి చేతిని ఈ విధంగా క్రాస్ చేసి కుడి చేతి వేళ్లతో ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. ఈ విధంగా తలని ఎడమ వైపు తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్. మళ్ళీ కుడి కాలుని ఫోల్డ్ చేద్దాం. మీకు కనిపించడం కోసం నేను తిరుగుతుంటాను, మీరు తిరగాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు కుడి కాలు ఫోల్డ్ చేస్తే కుడి చేతినే నడుము వెనకాల ఉంచాలి.